అజారుద్దీన్కు హోంశాఖ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం 12:15 ముహూర్తం. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. శాఖ కేటాయింపుపై రకరకాల ప్రచారాలు. హోంశాఖే అడుగుతున్న అజారుద్దీన్. హోంశాఖ అడుగుతున్నారు కానీ హోంశాఖ సూట్ కాదు అజారుద్దీన్కు. అజారుద్దీన్కు ఓన్లీ క్రీడల శాఖ మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక క్రీడాకారుడు కాబట్టి క్రీడల శాఖ ఇస్తే, క్రీడల గురించి అనుభవం ఉన్నది కాబట్టి క్రీడల శాఖనే కేటాయిస్తారు, క్రీడల శాఖనే ఇస్తారు. మ్యాక్సిమం ఎంత అడిగినా కానీ ఇంకా 2 పదవులు ఉంటాయి. ఏవి? ఇంకొకటి హోంశాఖ, ఇంకొకటి విద్యాశాఖ. హోంశాఖ వచ్చేసి హోంశాఖ ఆర్ విద్యాశాఖ, ఈ రెండిట్ల రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిర్రు హోంశాఖ. మరి హోంశాఖ ఇస్తారా లేకుంటే ఆయనకు విద్యాశాఖ కేటాయిస్తారా అనేది ఇప్పుడు తేలుతుంది. ఎందుకంటే చాలా టీవీ ఛానళ్ళు సర్వే చేసినాయి. అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందా అంటే ఎంతమంది సపోర్ట్ చేశారంటే ప్రతి ఛానల్ వాళ్ళు 65% ఆయనకి ఇవ్వాలి, ఆయన అర్హుడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి కూడా ఈ అంతర్గత యుద్ధాలు, ఈ ప్రతిపక్షాల ఎగురుడు ఇవన్నీ తగ్గాలంటే రాజగోపాల్ రెడ్డి అటువంటి నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఒకరు ఉండాలి. ఉంటేనే వాళ్ళకు కరెక్ట్ కౌంటర్లు వేస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారే అన్ని ఇప్పుడు ప్రతిపక్షాలకు సమాధానాలు ముఖ్యమంత్రి చెప్పుకోవాల్సి వస్తున్నది. అధికారాలు పనులు చేయకుండా అధికారాలకు కూడా ముఖ్యమంత్రి గారే చెప్పుకోవాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి అటువంటి వ్యక్తిని దగ్గర పెట్టుకుంటే కొంత భారం తగ్గుతుంది ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఎక్కడైనా ప్రజలలోకి వెళ్తుంటాడు, కొన్ని అప్పచెప్తే ఏమైతే పనులైతే కొన్ని ఉంటాయి కదా. గతంలో ఎంపీ ఎలక్షన్లల్లో భువనగిరి నియోజకవర్గం అప్పచెప్తే దాన్ని గెలిపించుకొని తీసుకొని వచ్చింది. ఇట్లనే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నది, దీన్ని భుజాల మీద వేసుకోమంటే వేసుకుంటాడు. ఆయన ఒక ఫైటర్ రాజగోపాల్ రెడ్డి, ఎట్లయినా ఫైట్ చేస్తాడు. సమస్యలతో ఫైట్ చేయడం ఆయనకు సునాయాసనం, అది ఈజీ ఆయనకు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు. మరి ఇంకొకటి అంటే ఎవరికి ఇస్తారనేది తెలియదు. కాకపోతే మాత్రం ఈయనకు ఖచ్చితంగా క్రీడల శాఖ అయితేనే సెట్ అవుతుంది, క్రీడల శాఖనే ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయనకు మంత్రి పదవి ఇయ్యనియొద్దు అని చెప్పేసి బీజేపీకి ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నది గవర్నర్ మీద. ప్రమాణ స్వీకారం చేయకుండా చేయాలి, అది మీతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడి తీసుకురావడం వల్ల మరి ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుందా జరగదా అనేది చూడాలి. అయితే వీళ్ళు బీజేపీ వాళ్ళు అట్లెట్లా చేస్తారు? చేయొద్దు కదా, ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా అని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. సిఈసికి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారంటే ఇప్పుడు దాని మీద ప్రభావం పడుతుంది అంటారు. మరి రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల అభ్యర్థికే మంత్రి పదవి ఇచ్చిరు. డైరెక్ట్ అభ్యర్థికి మంత్రి పదవి అనౌన్స్ చేసిరు, ఇచ్చేసిరు. అంటే వాళ్ళు చేస్తేనేమో ఒకలాగా, ఇంకొకరు చేస్తే ఇంకొకలాగా. అంటే ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారంటే అంత నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఈయనకు ఎప్పటి నుంచో ఇస్తామని అనుకున్నారు. వాస్తవానికి అదేదో ఇప్పుడు ఇస్తున్నారు. ఇస్తే తప్పే ఉంది దాంట్లో. అంటే ఆయనకి ఇస్తే ప్రభావం పడుతుంది అంటే దేని మీద ప్రభావం పడుతుంది? ఇప్పుడు ఆయన రాష్ట్రానికి మొత్తానికి కలిపి కదా, ఒక నియోజకవర్గానికి కాదు. అంటే ఎందుకు భయం పుట్టుకొస్తుంది మీకు? అంటే మీరు గతంలో మంచి చేసినామని చెప్పుకుంటున్నారు కదా, మేము చాలా మంచి చేసినాం, రకరకాలుగా పథకాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. మీరు ఇచ్చిన పథకాలు మీరు ప్రజలకు మేలు చేసి ఉంటే అది ప్రజలు నమ్మితే మీకు ఓట్లేస్తారు కదా. ఎందుకు భయపడుతున్నారు? అదే, ఎందుకంటే మీరు ఏం చెయ్యలేదు కాబట్టి ప్రతి దానికి ఏదానికి ఒకదానికి అడ్డుపులు వేయాలి, దానికోసం భయపడుతున్నారు. ఇస్తే తప్పే ఉన్నది. వీళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఆయనకి ఇస్తే మైనారిటీ ఓట్లు. అంటే మైనారిటీ ఓట్లు వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వైపే ఉన్నారు, మళ్ళీ కొత్తగా మళ్ళేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఒక బాధ్యతగా ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మంత్రి పదవి ఇస్తున్నది. అంతే తప్పితే ఏదో రాజకీయాల కోసమో అని చెప్పేసి మంత్రి పదవి ఇస్తలేదు. ఆల్రెడీ మైనారిటీలకు అందరికీ తెలుసు. అసలు వాస్తవంగా ఇప్పుడు ఎంఐఎం కూడా డైరెక్ట్ ప్రచారం చేస్తున్నది జూబ్లీహిల్స్లో. అసలు వాస్తవానికి నిజంగా కరెక్ట్ ప్రచారం చేస్తున్నది. ఎంఐఎం ఎట్లా ప్రచారం చేస్తున్నది అంటే గడప గడప ప్రచారం చేస్తున్నది. నవీన్ యాదవ్ని గెలిపియండి, కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పేసి. దాదాపు ఎంఐఎంకు మెజార్టీగా ఒక 60% మైనార్టీలు ఎంఐఎం వైపు ఉంటారు, ఒక 30% కాంగ్రెస్ వైపు ఉంటారు, మిగతా ఒక 10% మిగతా దాంట్లో ఉంటారు. అయితే ఇంత వేరియేషన్లు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్కి మద్దతు పలుకుతున్నది కాబట్టి ఆ 60+30 90% మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నాక ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారని గగ్గోలు పెట్టి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఎందుకు ఇప్పుడు భయం పడుతుంది? ఎందుకు ఉచ్చబడుతుంది? ఎందుకు మీకు ఈయనకు మంత్రి పదవి ఇస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? వ్యతిరేకత ఉందన్నారు కదా. మరి అందుకనే
ఎక్కడ లేదని మీరే ఒప్పుకుంటుర్రు. అంటే భయం అనేది మొదలైంది మీకు. భూస్థాపితం అయిపోతుంది. కాంగ్రెస్ ఇస్తున్న పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు, వాళ్ళు చేస్తున్న మంచి ప్రజలకు అందుబాటులో నిత్యం 24 గంటలు ప్రజలలోనే ఉంటున్నారు. ప్రతి మంత్రి ప్రజలలోనే ఉంటున్నాడు. ఎక్కడ చూడు మీరు ఛానళ్ళల్లో చూస్తే ఫలానా మంత్రి ఈ ఏరియాలో, ఫలానా మంత్రి ఈ ఏరియాలో, ఎక్కడ చూడు మంత్రులు కనిపిస్తూనే ఉన్నారు. అర్థమైందా? మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఏం చేసినా ఈయన ప్రమాణ స్వీకారాన్ని ఆపిన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోరు.